నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం అండి. మనము పరమ పవిత్రమైన ఈ వైశాఖ మాసంలో చక్కగా వైశాఖ పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. మనకు 26 అధ్యాయాలు అయిపోయినాయి. 27 అధ్యాయానికి వచ్చాము. ఈరోజు 27వ అధ్యాయాన్ని పారాయణం చేసుకుంటాము. అయితే ఇది చాలా విష్ణు ప్రీతికరమైన మాసము. విష్ణువుని గురించి చేసే వైశాఖ ధర్మాలేంటి, వైశాఖ మహత్యం ఏంటి, అసలు వైశాఖ మాసంలో ఏమేం చేయాలి ఏంటిది అనేది నారదుల వారు అంబరీష మహారాజుకు తెలియజేస్తూ ఉన్నారు. అందులో పూర్వము శృతదేవముని శృతకీర్తి మహారాజుకు తెలియజేసిండు. ఆ విధంగా నీకు నేను తెలియజేస్తాను అని నారదుల వారు అంబరీష మహారాజుతో చెప్పి ఈ విధంగా తెలియజేస్తున్నారు. అయితే మనకు ఈ శృతకీర్తి మహారాజు శృతదేవమునిని ఏం అడుగుతున్నాడు అంటే, మునీంద్ర చాలా చక్కగా వివరించిండ్రు, నాకు చాలా ఆనందం కలుగుతుంది. అయితే ఇంకా వినాలని కోరిక కలుగుతుంది. మరి వైశాఖ మాసము ఉత్తమమైన తిథులేంటి, వైశాఖ మాసంలో మరి ఉత్తమమైన దానాలు ఏంటియో కూడా తెలియజేయండి, నా మీద దయ ఉంచి అని అడిగినట. అడిగితే అట్లా పోయిన అధ్యాయంలో చక్కగా కిరాతుడు ఏ విధంగా తరించాడు రామనామ స్మరణ చేసి, మరి ఆ విధంగా అందరూ తరించడానికే ఈ వైశాఖ పురాణాన్ని మనము వినాలి. చక్కగా విను నాయన. దీన్ని ఎవరు వ్యాపింపజేశారు, ఏవి ఉత్తమమైనయో నేను చక్కగా వివరిస్తాను. మరి వైశాఖ మాసంలో 30 తిథులు కూడా చాలా విశేషమైనయే. ఏ రోజు ఏది చేసినా కూడా మనకు మామూలుగా చేసిన దానికన్నా ఎన్నో రెట్ల పుణ్యాన్ని ఇచ్చేవే. అయినప్పటికీ ఏకాదశి నాడు ఏ చిన్న పుణ్యకార్యం చేసినా కూడా కోట్ల కొలది రెట్టింపు పుణ్యాన్ని ఇస్తాయి మనకు. ఏకాదశి పుణ్యం అనేది చాలా మహత్తరమైనది. ఎందుకు అంటే ఈ మాసము విష్ణు ప్రియమైనది. ఏకాదశి వ్రతానికి కూడా విష్ణు అధిపతి ఏకాదశి తిథికి కాబట్టి అని తెలియజేస్తూ, మరి ఏ తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞాలు, యాగాలు ఎన్నో చేసినప్పటికీ కూడా వాటన్నిటికీ మించిన పుణ్యము ఈ ఏకాదశి రోజు చేసిన చిన్న దానమైన, జపమైన, స్నానమైన కూడా మనం పొందుతాము. మరి ఇంకా ఈ వైశాఖ మాసంలో చేసే దానము, తపము, హోమము, వీటికి చేసే దేవతార్చన, సత్క్రియలు, హరి కథాశ్రవణము అన్నీ కూడా చాలా ముక్తిదాయకాలు. మరి రోగము, దరిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి. శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యాలు నెరవేరుతాయి అని మనకు తెలియజేస్తూ, ఈ పవిత్రమైన వైశాఖ మాసంలో దగ్గర అందుబాటులో ఉండి జలాశయాలలో కూడా స్నానం చేయని వాళ్ళు నరకానికి పోతారు. అంటే చేయగలిగి ఉండి కూడా చేయని వాళ్ళు, చేయ శక్తి లేని వాళ్ళు కేవలం నామస్మరణ చేసినా కూడా ముక్తి పొందుతారు అని స్వయంగా భగవానుడే తెలియజేసిండు, ఆ శ్రీహరే. మరి ఇటువంటి వైశాఖ మాస కాలము సద్గుణ కాలం కదా. మరి శ్రీహరిని సేవించని వారు ఎవరుంటారు ఈ కాలంలో కూడా? మరి దరిద్రులు, ధనవంతులు, కుంటివారు, గుడ్డివారు, విధవలు ఎవరైనా కూడా, దోషులు ఎవరైనా కూడా ఆచరించవచ్చు. యథాశక్తిగా ఆచరించి పుణ్యకాలం ఇది వైశాఖ మాసము. మరి ఇటువంటి వైశాఖ మాసంలో ధర్మ కార్యాలు చేయువారును సర్వోత్తములు. అంటే పూర్వజన్మ సుకృతం ఉన్న వాళ్ళే ఈ కాలంలో కూడా చేయగలుగుతారు. పూర్వజన్మ సుకృతము లేని వాళ్ళు ఇంత మంచి అవకాశము భగవంతుడు ఇచ్చినా కూడా వాళ్ళకి ఆ బుద్ధి పుట్టదు, వాళ్ళు చెయ్యరు.
ఇట్లా మిక్కిలి సులభమైన వైశాఖ మాస ధర్మాలని ఆచరించని వారు తప్పక నరకానికి వెళ్తారు, ముక్తి నందరు. అది మాత్రం నిస్సందేహంగా చెప్తాను నేను అని చెప్తూ, మరి సర్వపుణ్యములను ఇచ్చే ఒక తిథి ఉంది. మరి ఆ తిథి గురించి కూడా నీకు వివరిస్తాను. ఇది సావర్ణి మనువు భూమిని పరిపాలించేటప్పుడు నరకలోకమున పితృదేవతలకు చెందిన ఒక కథ ఉంది. పూర్వము ఆ పెద్దలు చెప్పింది. ఆ కథ నీకు తెలియజేస్తా, విను శ్రద్ధగా అని చెప్తూ ఉన్నారు. పూర్వము నర్త దేశంలో ఒక ధర్మవర్ణుడు అనే బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు 31వ కలియుగంలో ప్రథమ పాదంలో ప్రజలందరూ వర్ణధర్మాలను విడిచి పాపకార్యంలో ఆసక్తి కలిగి పాప పంకిలమైన దేశంగా మారిపోయింది. మరి ఇటువంటి దేశంలో నేను ఉండలేను అని ధర్మవర్ణుడు ఏం చేసిండట, పుష్కర క్షేత్రంలో మౌన వ్రతంతో సత్రయాగం చేస్తున్నారు మునులందరూ కలిసి అని అక్కడికి చూడ్డానికి పోయిండు. అంటే సజ్జనులు ఉన్న చోటనే ఉంటాను అని. అట్లా వెళ్ళి అక్కడ కూర్చుని దాన్ని చూస్తూ ఆనందిస్తూ అక్కడ పుణ్యకథా ప్రసంగాలు చేస్తూ ఉన్న వాళ్ళని కూడా చక్కగా వింటూ ఉన్నాడట ఆ ధర్మవర్ణుడు. అప్పుడు అక్కడికి కర్మలయందు ఆసక్తి గలవారైన ఆ మునులు చాలా మెచ్చుకుంటున్నారట, కలియుగం చాలా మంచిది అని. అయితే మనకు కృతయుగంలో 1 సంవత్సరం నియమనిష్టలతోని భక్తి శ్రద్ధలతోని చేసే వ్రతాలు పూజలు పుణ్యకార్యాలు మరి త్రేతాయుగంలో 1 మాసం రోజు చేస్తేనే అటువంటి పుణ్యం కలిగేది. మరి ఇప్పుడు ద్వాపర యుగంలో 1 పక్షం రోజులేవి చేసినా పుణ్యం కలుగుతుంది. కానీ కలియుగంలో శ్రీ మహావిష్ణువుని కేవలం స్మరించిన మాత్రాననే మనకు పుణ్యం కలుగుతుంది. అది 1,000,000 రెట్ల గుణము కలిగింది, దయాపుణ్యములు కలిగినది ఈ యుగము అని వాళ్ళు దాన ధర్మాలు లేని ఈ కలియుగంలో శ్రీహరి ఒక్కసారి స్మరిస్తే చాలు అని వారు మరి కరువు కాలం కదా, అన్నదానం చేయలేరు, ధనదానం చేయలేరు, గోదానం చేయలేరు, సువర్ణదానం చేయలేరు. మరి అటువంటి వారికి కేవలము స్మరించినంతనే పుణ్యాన్ని ఇస్తాడు ఆ శ్రీహరి అని వాళ్ళు అతి సులభంగా మనము పుణ్యాన్ని సంపాదించుకుంటాము అని వాళ్ళు ఆనందపడుతూ ఉన్నారట. ఆ సమయంలోనే అక్కడికి నారదుల వారు ఏం చేసిండ్రట, ఆ నారదుల వారట ఏం చేస్తున్నారంటే ఒక చేతితోని శిష్ణమును మరొక చేతితోని నాలుకను పట్టుకొని నృత్యం చేస్తూ వస్తున్నారట నవ్వుతూ. వీళ్ళందరూ ఆశ్చర్యపోయారట, నారదుడు ఏంటి ఈ విధంగా వస్తూ ఉన్నాడు అని. నారద మునీంద్ర నమస్కారము, ఎందుకు ఈ విధంగా వస్తున్నారు మీరు అని అడిగిండట. అప్పుడు మరి కలియుగము వచ్చిందని తెలిసి చాలా ఆనందపడుతున్నాను. ఎందుకు అంటే అదృష్టవంతులం, మరి స్వల్ప ప్రయాసతోని అధిక పుణ్యాన్ని పొందగలుగుతున్నాము అంటే మనకు బంపర్ ఆఫర్లు వచ్చినట్టే కదా. మరి అందుకని నేను చాలా సంతోషపడుతున్నాను. కేవలం స్మరణ మాత్రం చేతనే కేశవుడు క్లేశాలన్నీ నశింపజేస్తాడు అని విని నేను నవ్వాపుకోలేకపోతున్నాను అని. అయినా మీరు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి అని తెలియజేసిండు నారదుడు. ఏమని అంటే ఈ కలియుగంలో శిష్ణమును నిగ్రహించడము నాలుకను నిగ్రహించడము అతి కష్టమైన విషయము. ఆ రెండింటిని నిగ్రహించగలిగిన వాళ్ళు ఆ నారాయణుని స్మరిస్తే వాళ్ళకి పుణ్యం కలుగుతుంది. కానీ వాటిని నిగ్రహించుకోవడమే కష్టము. మరి తిండిపై ధ్యాసను తగ్గించుకోలేరు, మరి సుఖభోగాల మీద ధ్యాసను తగ్గించుకోలేరు. కాబట్టే నేను ఈ విధంగా శిష్ణంను నాలుకను పట్టుకొని వచ్చినాను అని వాళ్లకు తెలియజేసేసరికి వాళ్ళందరూ కూడా అవును కదా అని అమ్మో అని భయపడి వెంటనే ఆ సత్రయాగాన్ని ముగించుకొని
వాళ్ళు వాళ్ళ ఇష్టం ఉన్న ప్రదేశాలకు వేరే లోకాలకు వెళ్ళిపోయినరట. అప్పుడు ధర్మవర్ణుడు కూడా ఇక అక్కడ ఉండలేక వేరే ద్వీపాంతరానికి వెళ్ళిండట, సంచారానికి వెళ్ళిండు. అట్లా అక్కడి నుంచి నారదుల వారు కూడా వెళ్ళిపోయినరట. అందరూ వెళ్ళిపోయినాక ధర్మవర్ణుడు ఏం చేసిండు, కొంతకాలం గడిచిన తర్వాత ఈ ధర్మవర్ణుడికి ఒక ఆలోచన వచ్చిందట. ఏమిటి అంటే, నారదుల వారు ఆ విధంగా చెప్పిండ్రు, యజ్ఞయాగాదులు ఉండవు, వేదాలు చదివేటోళ్ళు ఉండరు, ధర్మాన్ని పాటించే వాళ్ళు ఉండరు అక్కడ, మరి అటువంటి వాళ్ళు ఉంటారు అని చెప్పిండ్రు కదా, మరి ఇప్పుడు భూలోకం ఏ విధంగా ఉందో చూద్దాం ఒకసారి అనిపించిందట. అనిపించి భూలోకానికి తిరిగి వచ్చిందట ధర్మవర్ణుడు. వస్తూనే ఏముంది, మరి భూలోకంలో జనులు వేదబాహ్యమైన ప్రవర్తన కలిగి వేదాలను అనుసరించడం లేదు, పాపాలను ఆచరిస్తూ ఉన్నారు, దుష్టులై తిరుగుతున్నారు. బ్రాహ్మలు కూడా వేదాన్ని వదిలిపెట్టుకున్నారట. శూద్రులేమో సన్యాసులైనరట. భార్య భర్తను, శిష్యుడు గురువును, సేవకుడు యజమాన్ని, పుత్రుడు తండ్రిని ద్వేషిస్తూ ఉన్నారట, తల్లిని ద్వేషిస్తూ ఉన్నారట. బ్రాహ్మణులందరూ శూద్రులైపోయినరట. మధ్య మాంసాలకు అలవాటు పడ్డారట. మరి ధేనువులేమో మేకల్లాగా బలైపోతూ ఉన్నాయట. వేదాలను కేవలం కథలుగా మాత్రమే వింటూ ఉన్నారట. మరి భూత ప్రేత పిశాచాలను పూజిస్తూ ఉన్నారట. మరి నిత్యము సంభోగాభిలాష కలిగి అందుకోసము జీవితాలనే పోగొట్టుకుంటూ ఉన్నారట. అటువంటి స్వభావాలు కలిగి మోసగించడము, ఇతరులను అసూయపడము, ఇటువంటివన్నీ చూసి అక్కడ చాలా భయపడిపోయాడట ఆ ధర్మవర్ణుడు. మరి విద్యార్థులు విద్యను అభ్యసించే వాళ్ళు వేదాధ్యయనం లేదు, పారమార్థిక చదువులు లేవు, కేవలం హేతువాద చదువులే చదువుతూ ఉన్నారట. ఎవరికి శ్రీహరి పూజ లేదు, అర్చన లేదు, మరి సంగీతాలు కీర్తనలు పాడడము అటువంటి ఏమీ లేవు. మరి కొంతమంది పూజ్యులైన ఉత్తములు మాత్రమే అవి పాటిస్తూ ఉన్నారు. కానీ అటువంటి ఉత్తములను ఎవరు గౌరవించడం లేదట. మరి గుణహీనులనే గౌరవిస్తూ ఉన్నారట. ఆచారవంతులైన బ్రాహ్మణులేమో దరిద్రులై తిరుగుతూ ఉన్నారట. విష్ణు భక్తి జనులలో కనిపించడం లేదు. పుణ్యక్షేత్రాలు వేద ధర్మహీనములైపోయినాయట. చూస్తున్నాం కదండి, కేవలము యాత్రా స్థలాలన్నీ కూడా వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయట. అప్పుడు చెప్పినట్టే ఇప్పుడు జరుగుతూ ఉంది కదా. మరి జటాదారులు సన్యాసులైనరట, మానవులు అల్పాయుష్కులైపోయినరట, ఔషధాలు పని చేయడం లేదు, అందుకే పుట్నాల్లాగా మింగాల్సి వస్తుంది రోజు 10-20 టాబ్లెట్లు మనకు. మరి దానము స్వీకరించువారు లేరు, మరి ధర్మమును చెప్పువారే కానీ ఆచరించేవాళ్ళు లేరట. మరి సూర్యగ్రహణాలు వస్తే ఏదో ఉత్సవం చేసుకున్నట్టు చేసుకుంటూ ఉన్నారట. ఇతరులను బాగుపడితే అసూయపడుతూ ఉన్నారట. మరి తండ్రి కుమార్తెను, తక్కువ జాతి వారిని, సోదరుడు సోదరిని అవమానిస్తూ ఉన్నారట, కోరుకుంటూ ఉన్నారట. మరి ఇటువంటి సజ్జనులు అవమానించబడుతున్నారు. ఎవరన్నా ఇది మంచిది నాయన అని చెప్పేవాళ్ళు ఉంటే వాళ్ళని అవమానిస్తూ ఉన్నారట. పాపాత్ములను గౌరవిస్తూ ఉన్నారట, చాలా గొప్పవాళ్ళు అని. మంచివారిలో ఉన్న కొద్దిపాటి దోషాన్నేమో పెద్దగా చేసి చూపిస్తున్నారట. దోషాలనేమో చాలా గొప్ప గుణాలుగా అభివర్ణిస్తూ ఉన్నారట. మరి ఈ విధంగా కాలము, ఋతువులు, కాల క్రమాన్ని మర్చిపోయినాయట. ఇష్టమున్నట్టు వర్షాలు పడడము, ఇష్టమున్నట్టు చలి, ఇష్టమున్నట్టు ఎండ, ఈ విధంగా క్రమం అనేది పోయిందట. మరి చిన్న కన్యలే గర్భవతులు అవుతున్నారట. మరి వయసు వచ్చిన వాళ్ళేమో ప్రసవించడం లేదట. ఎందుకు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళే చేసుకోవట్లేదు కదా. మరి నర్తకులు, ప్రజలు ప్రేమను పొంది ఉన్నారట. మరి వేదాంత శాస్త్రాదులందు పండితులను సేవకులుగా చూస్తూ ఉన్నారట.
ఎవరైతే పండితులు గొప్పవాళ్ళు శాస్త్రాలు చదివినరో వాళ్ళని హీనంగా చూస్తూ ఉన్నారట. మరి విద్యావంతులైన బ్రాహ్మణులను ధర్మహీనులుగా చూసి వాళ్ళు పాపము పొట్టబోసుకోవడానికి ధర్మహీనులైన వాళ్ళను ఆశీర్వదించి గొప్పవారని పొగిడి వాళ్ళు సంభావనలు పొందే పరిస్థితి కనిపిస్తూ ఉందట. శ్రీవారి నామాలను అందరూ విడిచిపెట్టిండ్రు, శ్రాద్ధ కర్మలను విడిచిపెట్టిండ్రు, కేవలము శృంగారము పట్లనే ఆసక్తి గలవారయ్యి, భోజనం పట్లనే ఆసక్తి గలవారయ్యి ఆచరిస్తూ ఉన్నారట వాటిని మాత్రమే. ఇట్లా మిక్కిలి చిత్రంగా ఉంటే ఇక ఆయనకి ఇంకేముంది చూసేది, అమ్మో నేను ఇంకా ఉండలేను అని చెప్పేసి వెంటనే అక్కడి నుంచి వేరే ద్వీపాలను చూసుకుంటూ వెళ్తూ పితృలోకానికి వెళ్ళిండట. వెళ్ళేసరికి అక్కడ ఏమున్నది, కష్టతరములైన పనులు చేస్తూ మిక్కిలి శ్రమ పడుతున్నారట పితృదేవతలందరూ. అక్కడ కింద పడి ఏడుస్తున్నారట. చీకటి గల మాలిలో గడ్డి పరకను పట్టుకొని నూతిలో పడకుండా వేలాడుతూ కనిపిస్తూ ఉన్నారట. అదట ఇంకా విచిత్రంగా గడ్డి పరక ఒకటే ఉన్నది పోచ, దాని పైనుండి ఎలక కొరుకుతూ ఉందట, కింద నుంచి వీళ్ళు పట్టుకొని వేలాడుతూ ఉందట. అదే దిగిపోతే వాళ్ళు ఆ చీకటి కూపంలో పడిపోతారు. అటువంటి చిత్రావస్థలో బాధపడుతూ ఉన్నారట. వాళ్ళని చూసి అయ్యో ఎంత బాధపడుతున్నారు అని చాలా జాలిపడి ఈ ధర్మవర్ణుడు ఏమడిగాడట అంటే, అయ్యా మీరెవరు, మీరు ఏ కర్మం చేయడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడ్డది, మీ వంశం వాళ్ళెవరు, మీకు విముక్తి కలిగే మార్గం ఏమైనా ఉన్నదా, నాకు చెప్పండి, నేను చేతనైన సహాయం చేస్తాను మీకు అన్నాడట. అప్పుడు వాళ్ళు ఆనందపడ్డారు. ఆయనతో అడిగేవాళ్ళు లేరు కదా అప్పటిదాకా. పోయి మేము శ్రీవత్స గోత్రీయులము, భూలోకంలో మా వంశంన సంతానం లేదు, అందుకు పిండములు శ్రాద్ధములు లేక దీనులమై ఇలా బాధపడుతూ ఉన్నాము, మేము చేసిన పూర్వ పాపాల వల్ల మా వంశంలో సంతానం లేదు, అందుకని మాకు పిండాన్ని ఇచ్చేవాళ్ళు లేరు, వంశం క్షీణించింది. మరి దురదృష్టవంతులమైన మాకు ఈ చీకటి కూపంలో పడక తప్పదు. నువ్వు చూస్తున్నావు కదా ఈ గరకపోచ ఒకటి, మా వంశంలో ధర్మవర్ణుడు అనే కీర్తిశాలి ఒక్కడే ఉన్నాడు, అందుకే ఈ ఒక్క పోచ ఇలా వేలాడుతుంది, దాన్ని పట్టుకొని మేము వేలాడుతున్నాము. ఈ గడిపర్కను కూడా ఈ ఎలక కొరికేసిందంటే ఇందులో పడిపోతాము. ఆ ధర్మవర్ణుడు ఒక్కడే మిగిలాడు, వాడి ప్రతీకగా పితృలోకంలో ఉన్న మాకు ఈ గడిపర్క ఒక్కటే ఆధారం. ఇప్పుడు మరి ఆయననేమో వివాహం చేసుకోలేదు, సంతానాన్ని పొందలేదు, అందుకని మాకు ఈ గతి పట్టింది. ఆయన మరణించిన తర్వాత ఈ గడిపర్క కూడా పడిపోతాము మేము ఈ కూపంలో, ఆయన కూడా ఈ కూపంలో పడిపోతాడు. మరి ఇలాంటిగా మేము ఈ గడ్డి ముక్కను ఆ ఎలకనేమో తినివేస్తూ ఉన్నది, ఈ అగాధము భయంకరమైనది అని బాధపడుతూ ఉన్నారట. బాధపడుతూ మరి నువ్వేదో మాకు సాయం చేస్తా అన్నావు కదా నాయన, మరి భూలోకం పోయి మా ధర్మవర్ణుని వద్దకు పోయి మా దైన్య స్థితిని వివరించు. పాపం మీ పితరులు ఈ విధంగా గరకపోచను పట్టుకొని వేళ్లాడుతూ ఉన్నారు, నువ్వు సంతానహీనుడి కాబట్టి దానికి ఇంకా అంకురాలు లేవు, ఆ ఒక్కటి ఎలక తినేసిందంటే ఇంకా వేరే పట్టుకోవడానికి ఏమీ ఉండదు, వాళ్ళ చీకటి కూపంలో పడిపోతారు, అందుకని నువ్వు వివాహం చేసుకొని చక్కగా సంతానాన్ని పొంది శ్రాద్ధ కర్మలను నిర్వర్తించు అని వాళ్లకు చెప్పు మా ధర్మవర్ణునికి అని చెప్పిండ్రట. అప్పుడు ఆ ధర్మవర్ణుడు బాగా బాధపడి అయ్యో నేనే ఆ ధర్మవర్ణుడిని, మీరు ఈ విధంగా ఉండడం నాకు చాలా బాధగా ఉన్నది, మరి ఇప్పుడు నేను ఏమి చేయాలో నాకు సెలవియండి, ఈ గడ్డిలో 3 వంతులు శాంతము తినేసింది కదా, ఆయువును గతిస్తూ ఉన్నది కాబట్టి నేను ఉపేక్షించను, మరి మీరు ఏ విధంగా చెప్తారో చెప్పండి. తండ్రి పాపి అయిన మరి వాళ్ళు ఈ విధంగా తెలియజేస్తున్నారట. మరి మాసవ్రత విధానమున మాకు దానము శ్రాద్ధము మున్నగి చేయు,
మరి పుత్ర సంతానాన్ని పొందు. ఎక్కువ మంది పుత్రులు ఉంటే చక్కగా వారు ఒక్కడైనా గయకు పోయి పిండ ప్రదానం చేస్తాడు. మరి ఈ వైశాఖ మాసంలో నువ్వు విష్ణు కథను విన్నను చెప్పినను మాకు ఉత్తమ గతులు కలుగుతాయి. మరి తండ్రి పాపి అయిన పుత్రుడు ఉత్తముడు భక్తుడైతే ఆ తండ్రి తరిస్తాడు. దయా ధర్మ విహీనులైన పుత్రులు ఎంతమంది ఉంటే మాత్రం ఏం లాభము? కాబట్టి ఉత్తమ గతులు కలగవు అని ఈ విధంగా చెప్పారట. చెప్పేసరికి ఆయన చాలా ఆశ్చర్యపోయి, సరే ఇంకా నేను వేచి ఉండలేను, అటువంటి నిరర్ధకమైన జీవిని నేనే కదా, నా జన్మ వ్యర్థము, మీ కులమున పుట్టినందుకు నేను తప్పకుండా మీ రుణాన్ని తీర్చుకుంటాను, ఇప్పుడే భూలోకానికి వెళ్తాను అని పితృదేవతలు అని అడిగాడట. మరి నేనేం చెయ్యాలి అని. అప్పుడు ధర్మవర్ణుని పితృదేవతలు ఈ విధంగా చెప్పిండ్రు, మరి వైశాఖ మాసమే కరెక్టే కానీ మనము ఈ కలి ప్రభావం వల్ల ఇవన్నీ చేయలేకపోతున్నాం కదా, ఏం చేయాలి నన్ను అని అడుగుతాడు. అంటే ఈ కలి ప్రభావం మన మీద ఉండకుండా ఏం చేయాలి అంటే, మరి శ్రీహరి స్వరూపమైన సాలగ్రామ కానీ భారతము రామాయణం వంటి గ్రంథాలు కానీ ఇంట్లో ఉంటే, వైశాఖ వ్రతము మాఘస్నాన వ్రతము కార్తీక దీపదానము ఇటువంటి పాటిస్తే ప్రతిదినము పాపహరము ముక్తిప్రదమవుతుంది. శ్రీహరి కథను విన్నచో కలి వారిని పీడించడు. మరి తులసి గోవు ఉన్న ఇంటికి కూడా కలి బాధించడు. ఇటు లేని చోట నువ్వు ఉండకు నాయనా, త్వరగా భూలోకానికి పోయి, ప్రస్తుతం వైశాఖ మాసం గడుస్తున్నది కాబట్టి ఈ నెలలో 30 తిథులు కూడా పుణ్యప్రదాలే అయినప్పటికీ కూడా చక్కగా ఈ మాసంలో వచ్చే వైశాఖ బహుళ అమావాస్య మానవులకు ముక్తి ఇచ్చేది, పితృదేవతలకు ప్రియమైనది. మరి విముక్తిని ఇచ్చింది కాబట్టి పితృదేవతలకు శ్రాద్ధం చేయాలి. మరి నువ్వు వెంటనే వెళ్ళి ఇవన్నీ కూడా చెయ్యి. గయాక్షేత్రంలో చేసిన దానికి 1,000,000 రెట్లు ఫలితం ఉంటుంది. మరి పితృహత్య చేసిన వాడు కూడా చల్లని పానీయాన్ని ఇస్తే, శ్రాద్ధం చేస్తే పితృదేవతలపై అమృత వర్షం కురుస్తుంది ఈ అమావాస్య రోజు. మరి అన్నాదులతో చేయలేని వాడు ఉదయ కుంభదానాన్ని చేయాలి. ఆ రోజు శ్రాద్ధమును పిండ ప్రదానం చేయాలి. నువ్వు తొందరగా వివాహం ఆడి ఉత్తమ సంతానం పొంది పురుషార్థములు అంది అప్పుడు సంతోషంగా మునివై నీవు కోరుకున్నట్లు ద్వీప సంచారం చెయ్యి నాయనా. నువ్వు వెంటనే భూమిని చేరు, భూలోకానికి వెళ్ళు అని చెప్పిండ్రట. అట్లా ధర్మవర్ణుడు వాళ్ళ పితరుల ఆజ్ఞ తీసుకొని త్వరగా భూలోకానికి చేరి ఆ వైశాఖ బహుళ అమావాస్య రోజు ప్రాతకాల స్నానం చేసి పితృదేవతలు చెప్పినట్టు జలకలశ దానము శ్రాద్ధము చేసి మళ్ళీ వివాహం చేసుకొని ఉత్తమ సంతానాన్ని పొంది వైశాఖ బహుళ అమావాస్య ప్రశస్తిని చాటింపజేశాడట, అందరికీ తెలియజేసిండట. చూడండి, మనకు తెలిసిన మంచి విషయం ఇతరులకు చెప్పడం కూడా మనకు పుణ్యాన్ని కలిగిస్తుంది, మన పాపాలను తొలగిస్తుంది. తుదకు తపమాచరించడానికి ఇవన్నీ చేసి అటు పితృదేవతలను తరింపజేసి తను గంధమాదన పర్వతానికి పోయిండట తపస్సు వేసుకోవడానికి. అట్లా శృతదేవముని శృతకీర్తికి వివరిస్తూ ఉన్నాడనమాట. ఈ వైశాఖ మాసం యొక్క తిథుల మహత్యాన్ని, చేయవలసిన కర్మలను, వాటి ఫలితాలను చక్కగా నారదుల వారు అంబరీషునికి వివరించారు. ఇది 27వ అధ్యాయము సంపూర్ణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం.